మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరొక్కసారి దేశవ్యాప్తంగా విస్తృతమవుతోంది. మరి రాయలసీమ జిల్లాలో కూడా ఈరోజు చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరి అనంతపురం జిల్లాకు సంబంధించి చూస్తే నిన్నటి రోజున నగరానికి చెందిన ఒక మహిళకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు అనంతపురం సర్వజన వైద్యశాల వైద్యులు గుర్తించారు. మరి గతంలో వచ్చిన కరోనా సమయంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, మరి ఇప్పుడు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కరోనా కేసుల నుంచి రోగులను రక్షించడానికి కానీ, రెండోది దానికి సంబంధించిన వైద్య చికిత్సలు అందించడానికి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేందుకు మన దగ్గర ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ హేమలత గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఇప్పుడు గతంలో మనం చూసాం కరోనా వల్ల అనేక మరణాలు జరిగాయి. రెండోది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా అనేక మంది చనిపోయారు. రెండోది దాని బారిన పడ్డారు. మరి ఇప్పుడు మనకి అనంతపురం నగరంలో ఒక తొలి కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మరి కరోనాని మనం దూరం చేయడానికి కానీ, దూరంగా ఉండడానికి కానీ, దాని బారిన పడకుండా ఉండడానికి కానీ ఎలాంటి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి? హాస్పిటల్ నుంచి మనం ఈ కరోనా కేసుల్ని వైద్య చికిత్సలు అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశాము? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అనంతపూర్‌లో నిన్న ఒక కేసు పాజిటివ్ వచ్చింది. కానీ ఒకప్పుడు ఉన్నట్లుగా కోవిడ్ కేసెస్ ఇప్పుడు అంత తీవ్రత అనేది లేదు. వైరస్ తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది. అంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మరణాలు సంభవిస్తాయనేది కూడా ఇప్పుడున్న కేసుల్లో ఎక్కడా లేదనమాట. ఇప్పుడు కేసెస్ కొంచెం ఎక్కువయ్యాయి తప్ప ఆ తీవ్రత అప్పట్లాగా ఇప్పుడు ఏమీ లేదు. చాలా మందికి దగ్గు, జలుబు ఇప్పుడు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి చాలా మంది దగ్గు, జలుబు ఈ కారణాలతో హాస్పిటల్‌కి వస్తూ ఉన్నారు. ఎవరికన్నా ఎక్కువ రోజులు దగ్గు, జలుబు అలా ఉండి రెస్పాన్స్ రాకుండా ఉంటే వాళ్ళకు టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. నిన్న అలాగే ఒక పేషెంట్‌కి అఫ్రిన్ అనే ఒక 6 నెలల గర్భవతికి మేము టెస్ట్ చేశాము. చేస్తే ర్యాపిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ర్యాపిడ్ కిట్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. తర్వాత దాన్ని మేము వీఎంటీ టెస్టులన్నీ చేసి మైక్రోబయాలజీకి పంపిస్తాము. కానీ పేషెంట్‌కి సింప్టమ్స్ అనేవి ఎక్కువ లేవు. మైల్డ్‌గా కాఫ్, కోల్డ్, ఫీవర్ మాత్రమే ఉంది కాబట్టి ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండమని తనని ఇంటికి పంపించడం. తను కూడా అడ్మిట్ అవ్వడానికి విల్లింగ్‌గా లేదు. ఇంటికి పంపించి ఇంట్లో ఐసోలేషన్‌లో పెట్టాము. అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ కేసెస్ ఏమి నమోదు కాలేదు. ఆ ఒక్క కేసే ఇప్పటివరకు నమోదయ్యింది. అయినా కూడా ముందు జాగ్రత్త చర్యగా మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో 20 బెడ్డెడ్ వార్డుని, కరోనా వార్డుని మేము స్టార్ట్ చేశాము. ఇక్కడ ఆక్సిజన్ సప్లై ఉంటుంది. అలాగే ఒక 6 వెంటిలేటర్స్‌ని కూడా రెడీగా పెట్టాము. డ్రగ్స్ మొత్తం అన్ని రెడీగా పెట్టాము. స్టాఫ్ అందరినీ కూడా 3 షిఫ్ట్‌లు అంటే 24/7 ఉండేలాగా స్టాఫ్‌ని, ఎంఎన్ఓస్‌ని కానివ్వండి, ఎఫ్ఎన్ఓస్, స్టాఫ్ నర్సెస్‌ని అందరినీ పెట్టాము. ఈ వార్డుకి ఇన్‌చార్జ్‌గా నోడల్ ఆఫీసర్స్‌గా పల్మనాలజీ హెచ్ఓడి రామస్వామి గారిని, అలాగే జనరల్ మెడిసిన్ హెచ్ఓడి భీమసేన్ ఆచార్ వీళ్ళిద్దరూ కూడా దీనికి నోడల్ ఆఫీసర్స్‌గా ఉన్నారు. సో, ఇక్కడ ట్రీట్మెంట్ మొత్తం జరుగుతుంది. రోజుకి 100 మందికి వరకు టెస్టులు చేస్తూ ఉంటే, ఒక్క కేసు మాత్రమే పాజిటివ్ వచ్చింది. అది కూడా పేషెంట్‌కి ఎటువంటి సింప్టమ్స్ ఏమీ లేవు. ప్రజలు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. పెద్దవాళ్ళు గాని, చిన్న పిల్లలు గాని, సీనియర్ సిటిజన్స్ గాని ఎవరికైనా సరే దగ్గు, జలుబు ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ముఖ్యము. అలాగే ఎటువంటి లక్షణాలు ఏమన్నా అనిపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్‌కి వస్తే ఇక్కడ టెస్టులు చేస్తాము. అలాగే అడ్మిట్ చేసుకోవడానికి కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. ఎటువంటి భయ ఆందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రధానంగా ఎక్కువ ఈ వర్షాకాలం వచ్చిందంటేనే దగ్గు, జలుబు ఎక్కువ ఉంటది. దానికి తోడు కొంత జ్వరాల తీవ్రత కూడా ఎక్కువ ఉంటది. ఈ దగ్గు, జ్వరాలు ఇవన్నీ వచ్చినప్పుడే ఎక్కువగా ఆ లక్షణాలు ఉన్నట్లు కనిపిస్తాయి. అంటే ప్రాథమికంగానే అలాంటి లక్షణాలు కనిపించడం వల్ల ఎక్కువ మంది భయానికి ఎక్కువ లోనవుతుంటారు. మెయిన్‌గా ఎందుకంటే మీరు చెప్పినట్లు ఇప్పుడు వైరస్ తీవ్రత కూడా పెద్దగా లేదు. కేసులు పెద్దగా నమోదు కావడం లేదు. కానీ కరోనా ఎక్కడో వచ్చిందంటే కూడా మనం ఆందోళన చెందే పరిస్థితి ఉంది. దీని నుంచి కొద్దిగా ప్రజలు బయటపడడానికి ఎట్లా చూస్తారు? ఒకప్పుడు కరోనా మన ప్రపంచాన్ని మొత్తాన్ని వణికిచ్చింది కాబట్టి ఆ భయం మనలో ఇంకా అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడైతే అంత వైరస్ తీవ్రత లేదు. అయినా కూడా ఏదైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు కదా! కాబట్టి ఫస్ట్ ఏదైనా దగ్గు, జలుబు ఏదైనా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. దానికన్నా ముందు ఏదైనా సరే దగ్గు, జలుబు ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్సే. అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. చలికాలం కాబట్టి కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి తెల్లవారుజామున గాని, ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ టైంలో పిల్లల్ని గాని, పెద్దవాళ్ళు గాని ఎక్కువ బయటికెళ్ళి చలికి ఎక్స్‌పోజర్ కాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా కొంచెం ఎండాకాలం ఉంది కాబట్టి ఎక్కువగా కూలర్లు, ఏసీలు ఎక్కువ వాడుతూ ఉంటారు. వీటిని కూడా కొంచెం తగ్గించాలి. ఎక్కువ మంది జన సమూహాలు ఎక్కువ లేకుండా చూసుకోవడం కూడా చాలా మంచిది. ఎంత తీవ్రత లేకపోయినా
ఆ పేషెంట్ కి ఏదైనా కోమార్బిడ్స్ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉండే ఏదైనా ఉంటే వాళ్ళకి ఈ తీవ్రత ఎక్కువే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఒక చోట ఉండకోకుండా ఉండడము, ఒక మనిషికి ఇంకో మనిషికి కొంచెం డిస్టెన్స్ అనేది చేయడం, వీటన్నిటికన్నా ముఖ్యంగా మాస్క్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మాస్క్ పెట్టుకుంటే చాలా వరకు ఒక జబ్బు నుంచి ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా చాలా వరకు మనం ప్రివెంట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాస్క్ అనేది మనకు శ్రీరామ రక్ష లాంటిది. మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్ళడము, చిన్న పిల్లలు కానీ వయసు పైమీరిన వాళ్ళు కానీ ఎక్కువ క్యాన్సర్ కానీ ఇట్లా పెద్ద పెద్ద డిసీజెస్ ఉన్న వాళ్ళు ఈ కొంచెం జాగ్రత్త తీసుకొని బయటకు ఎక్కువ రాకుండా ఉంటే చాలా మంచిది. ఇది పరిస్థితి. ఏదైతే గతంలో మనం కరోనాకు సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మనం కరోనాకు దూరంగా ఉండవచ్చు. రెండోది ప్రధానంగా ఏదైతే ఎక్కువగా జన సమూహం ఉండే చోట మనం ఉండకపోవడం, రెండోది తప్పనిసరిగా మాస్క్ ధరించడం, రెండోది ఏదైతే ఎక్కువ రోజులు దగ్గు, జలుబు, జ్వరము ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించి వారి మార్గదర్శకంలో చికిత్సలు తీసుకోవడం వల్ల కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. అందుకు మించి వైరస్ కూడా పెద్ద ప్రభావం చూపడం లేదు కాబట్టి కరోనా అంటేనే భయపడాల్సిన అవసరమూ లేదు, రెండోది మరణాలు సంభవించే అవకాశమూ లేదు. కాకపోతే జనం మాత్రం భయానికి దూరంగా ఉండాలి, రెండోది రక్షణ చర్యలు తీసుకోవాలి. వీటన్నిటినీ కూడా పాటించినప్పుడు రెండోది కొన్ని దీర్ఘకాలిక రోగాలతో ఉండేవారు ఇలాంటి రోగాలకు వచ్చినప్పుడు ఎక్కువగా భయపడే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలిక రోగాలు ఉన్నప్పుడు అలాంటి వారు ముందు జాగ్రత్తగా కూడా వైద్య చికిత్సలు తీసుకోవడం ద్వారా, వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళ సలహాలను పాటించడం ద్వారా కరోనాకు మనం దూరం కావచ్చు. కరోనాకు అంతగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆర్ఎంఓ గారు డాక్టర్ హేమలత గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హరితతో రవిచంద్ర, సుమన్ టీవీ, అనంతపురం నుంచి.